మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరి పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియననెను. అతడు ఈ మాటలన్నీ చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23 నుంచి 28 వరకు సంజయ్ వచ్చి చదవాలని కోరుచున్నాను. అపొస్తలుల కార్యములు 2:23 నుంచి 28 వరకు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. దేవుడి వాక్యం దించునుగాక. అలాగే మనందరూ లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 77వ కీర్తన విజయ గీతములు పాట పాడుకుందాం. విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ. విజయ గీతములు పాడరే, రుజినామంతటి మీద విజయ వీచెడు. దేవాని జాకుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యమున్. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిలిచెను. సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటుచు. విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ. విజయ గీతముల్ పాడరే, రుజినామంతటి మీద విజయ వీచెడు. దేవాని జాకుమారుని నామము హృదయములతో భజన చేయుచు నిత్యము. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ. విజయ గీతముల్ పాడరే. దయచేసి అందరూ కూర్చోండి. మరి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న రమేష్ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్ సంపూర్ణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, నీ బంగారమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడెక్కడ వారము నాయన ప్రభా నీ దయా సంకల్పం చెప్పిన మమ్మల్ని
నీ సంఘములో నన్ను ప్రభా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానాన్ని బట్టి నిన్ను స్తుతించడానికి, నీకు ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి మమ్మల్ని సిద్ధపరిచినటువంటి విధానాన్ని బట్టి దేవా, అన్నిటికంటే ముఖ్యంగా సజీవులుగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమందికో లేనటువంటి ఈ బాధ్యతను మాకు దయచేశారు తండ్రి. నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అల్పులుగా అయోగ్యులుగా నాయన ప్రభా, ఇదిగో నీ పాదాల చెంతకి వచ్చున్నాం దేవా. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయా. నాయన ప్రభా, మాలో ఉన్న ప్రతి తప్పిదాన్ని నేను ప్రభా చూపిస్తూ నాయన ప్రభా మమ్మల్ని సరిచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగల మనసు మాకు దయచేయండి నాయన ప్రభా. సేవకులు మాట్లాడుచుండగా నాయన ప్రభా ప్రతి నాయన ప్రభా అంశాన్ని నాయన ప్రభా మా హృదయంలో కనమాయించుకుని నాయన ప్రభా మా జీవితాలను సరిచేసుకున్నటువంటి అవకాశం మాకు దయచేయండి. నువ్వు చేసిన మేళ్ళు బట్టి, నువ్వు చేసిన ఘనతను బట్టి నేను కీర్తించి మహింపరిచేటువంటి ధన్యత మాకు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇంకా రానైనటువంటి వారందరినీ తీసుకురానండి దేవా. నన్ను ప్రభా ప్రతి ఒక్కరూ నన్ను ప్రభా నీ ఆరాధనలో నన్ను ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొని నీ వాక్యాన్ని విని నన్ను ప్రభా మా జీవితాలను వారి జీవితాలను సరిచేసుకోగలటానికి మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తున్నాను. ఎదుగో నన్ను ప్రభా పోడియం మీద లేచి నిలబడుతున్నటువంటి నీ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ బోరుగా మీరు వాడుకోనండి. నీ ఆత్మతో నీ నింపండి నన్ను ప్రభా. నేను నీ పరిశుద్ధాత్మ శక్తి సహవాసం నేను ప్రభా నీ బిడ్డకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. మీరు కృప చూపండి కనుక ఈ కార్యక్రమం మీరే నడిపించండి. వాక్యం వివరించుండగా నేను ప్రభా మీరే మాతో మాట్లాడి సహాయం చేసి నడిపించండి దేవానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. సంఘం లేచి నిల్చున్నటువంటి సంఘం లేచి నిల్చుంటుంది. కన్న తల్లి చేర్చినట్లనేటువంటి ఒక చిన్న కారస్ పల్లవి 2 చరణాలు మాత్రం ప్రైజ్ అండ్ వర్షిప్లో భాగంగా పాడుకుందాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలం పాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలం పాపును. అన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, అన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. పట్టి నడుపును శిఖరముపై నిలుపును, చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు స్పెషల్ సాంగ్ అమ్మగారు వచ్చి ఆశ్రమ వచ్చి పాడాలని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ విశ్రాంతి శుభములు తెలియజేసుకుంటూ మరి దేవుని నామమును కీర్తించుటకు గాను ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆశపడుతూ మీ ముందుని
నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, నా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. ఏలేశమైన కరుణకు ఈ ఘోర పాపి పాత్రుడా, ఏలేశమైన కరుణకు ఈ ఘోర పాపి పాత్రుడా, కల్వారి కృప చూపి కలుషాలు బాపిన, కల్వారి కృప చూపి కలుషాలు బాపిన నా యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, నా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. వీణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము నాకు తీరునా, వీణోళ్ళ నిన్ను పొగడినా నీ రుణము నాకు తీరునా, ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో, ఇన్నాళ్ళు కన్నీళ్ళు తుడిచావు జాలితో నా యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, నా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు యేసయ్యా, మదిలోన ధ్యానించుచు తరింతు
దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనము గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. మరి 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు లేచారు. మరి ఈలోపు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు అనేదానికి లాస్ట్ సాటర్డే కొన్ని విషయాలను తెలియపరచడం జరిగింది. దాని గురించిన కొన్ని భిన్నమైనటువంటి కథనాలు మరి గత దినాల్లో వచ్చినట్లుగా వాటిని కొంతమంది పండితులు మరి పొందుపరిచినట్లుగా మనము చూసాం. అందులో మనకి పాజిటివ్గా ఉన్నటువంటి వాదనలు కొన్ని ఉన్నాయి, తర్వాత నెగిటివ్గా ఉన్నటువంటి వాదనలు కొన్ని ఉన్నాయి. అవి గత శనివారం నాడు మరి వచ్చినటువంటి వాళ్ళు బహుశా మీలో ఉన్నారు కాబట్టి, చాలామంది ఉన్నారు కాబట్టి థర్స్డే కాదు, ముందు సాటర్డే పునరుత్థాన దినానికి ముందు కొన్ని విషయాలను జ్ఞాపకం చేయడం జరిగింది. రైట్. అయితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందులో కొన్ని విషయాల్లో మనకి తెలియపరుస్తున్నాడు భక్తుడు పేతురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదవవలసిందిగా మనం చేస్తున్నాను. అమ్మా, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ వేదనలు తొలగించి అంటున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన వేదనను అనుభవించాడు అని ఇక్కడ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం. అంటే ఈ ఫెల్ సఫరింగ్ అనమాట. ఆయన మరణ వేదనలు ఎక్కడుంటాయంటే నరకంలో ఉంటాయి. అంటే దీన్ని బట్టి కానీ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నరకంలోనికి వెళ్ళాడు అని మనకి ఒక ఆలోచన కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు నరకంలోనికి ఎందుకు వెళ్ళాడు? యేసుప్రభు దేవుని కుమారుడు అయ్యుండి ఆయన నరకంలోనికి ఎందుకు వెళ్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అయ్యుండి ఆయన నరకానికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి గత శనివారం కూడా ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన పాప శరీరాకారంతో, అంటే మన యొక్క పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనము వెళ్ళాల్సినటువంటి నరకానికి ఆయన నరకానికి వెళ్ళి మనలను నరకము నుంచి విముక్తి చేశాడు అనేటువంటి విషయాన్ని మనము గత దినముల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది కొంతమంది పండితులు చెప్పినటువంటి మాట, కానీ నిజానికి అది కాదు అని చాలామంది పండితులు దాన్ని వాదించారు. అయితే మరి ఈ రోజున మనం చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మరణ వేదనలు పడ్డాడా? ఈ విషయాన్ని మనం చూద్దాం. యాక్చువల్గా గ్రీక్లో మనం ఈ రోజున ఈ యొక్క మాటకు సంబంధించి మనం ట్రాన్స్లేషన్ని, ట్రెడిషన్స్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనగా తర్జుమా మరియు ఆ యూదుల సాంప్రదాయాలను కూడా మనం చూడాల్సినటువంటి అవసరత ఉంటుంది. ఇక్కడ విడిపించాడు అని చెప్పబడినటువంటి మాటకు ఇంగ్లీష్లో ఫ్రీడ్ అనేటువంటి మాట ఉపయోగించాడు కొన్ని వెర్షన్స్లో. తొలగించాడు అనేటువంటి మాటను మనం తెలుగులో చూస్తున్నాం. ఆయన మరణ వేదనలు తొలగించి. యాక్చువల్గా ఇక్కడ తొలగించి అనేటువంటి మాటకు గ్రీకులో ఉపయోగించినటువంటి పదం ఏమిటంటే లూసాస్ అనేటువంటి మాటను ఉపయోగించాడు. లూసాస్ అంటే లూజ్ అని అర్థం, అంటే లూజ్ చేసాడన్నమాట. అంటే విడిపించాడు. ఈ లూజ్ లేదా లూసాస్ అనేటువంటి మాట కొత్త నిబంధన గ్రంథం గ్రీక్లో రాయబడింది కాబట్టి గ్రీకు పదంలో రాయబడిన మాట లూసాస్ అని మనం చూస్తే, మరి ఈ లూసాస్ అనేటువంటి ఈ పదాన్ని ఇంకా దేనికి ఆపాదించారు అని చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అక్కడ కట్టబడిన గాడిదను విప్పెను అనేటువంటి మాటను మనం చూస్తాం. విప్పెను అనేటువంటి మాట కూడా లూసాస్ అనేటువంటి మాటనే గ్రీకులో ఉపయోగించారు. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెప్పుల వారును కూడా విప్పుటకు అనేటువంటి, నాకు అర్హత లేదని బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్తాడు కదండి, ఆ మాటకు కూడా లూసాస్ అనేటువంటి మాటనే ఉపయోగించారు. అంటే ఏదైనా ఒక కట్టబడిన దానిని విప్పేటువంటి క్రమంలో ఈ లూసాస్ అనేటువంటి మాటను
ఉపయోగించినట్లుగా మనము చూస్తాం. సరే, ఇప్పుడు మరణ వేదనలు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన మరణ వేదనములు తొలగించి, మరణ వేదనలు అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజంగా మరణ వేదనలు ఆయన అనుభవించాడా అని కానీ మనం చూస్తే, అసలు మళ్ళీ ఒకసారి తర్జుమాలోనికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరత వస్తుంది. ఆదిమ పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలో రాయబడ్డం జరిగింది. హీబ్రూ భాష నుంచి గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినటువంటి వారు 72 అని చెప్తారు. సో వాళ్ళు మహా గొప్ప భక్తులుగా, దేవుని యొక్క వాక్యమందు బహుగా నిష్ణాతులైనటువంటి గొప్ప పండితులుగా ఉన్నటువంటి గొప్ప ప్రార్థనా పరులైనటువంటి సెప్ట్యుజినిట్ అనేటువంటి ఆ దేవుని సేవకులు దాన్ని తర్జుమా చేసినట్లుగా మనము చూస్తాం. అలాగే కొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది. మరి గ్రీకులో రాయబడినటువంటి ఆ యొక్క పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, కొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా మళ్ళీ అవి హీబ్రూలోనికి ట్రాన్స్లేట్ కావాలా. ఎందుకంటే యూదులకి హీబ్రూ వచ్చు, కొంతమంది యూదులు, చెదిరిపోయినటువంటి యూదులకు గ్రీక్ వచ్చు. కాబట్టి చాలామంది యూదులకు గ్రీక్ రాదు, కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి భాష హీబ్రూలోనే వారు చదవలసిన అవసరం ఉంది. కాబట్టి వీరేం చేశారంటే రాయబడినటువంటి కొత్త నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా హీబ్రూలోనికి తర్జుమా చేయడం జరిగింది. హీబ్రూలోనికి తర్జుమా చేసేటువంటి సమయంలో ఈ పెయిన్స్ అనేటువంటి మాట ఏదైతే ఉందో, పెయిన్స్ అంటే బాధ, ఏం తొలగించాడు? వేదన అంటున్నాడు కదా. తెలుగు బైబిల్లో మరణం వేదన అంటున్నాడు కదా. ఈ వేదనకు గ్రీక్ నుంచి హీబ్రూలోనికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హీబ్రూ పదాన్ని ఉపయోగించినప్పుడు ఆ హీబ్రూ పదానికి అర్థం ఏమిటంటే కార్డ్స్ అని అర్థం. అంటే బంధకాలు, లేదా కార్డ్స్ అంటే కట్టడానికి ఉపయోగించేటువంటి తాళ్ళు లాంటివి అన్నమాట. దానికి ఉపయోగించారు హీబ్రూ పదం. అంటే అర్థం ఏంటి? అక్కడ మరణం వేదనలు అనేటువంటి మాట ఒరిజినల్ లాంగ్వేజ్లో లేదు. తర్వాత ట్రాన్స్లేట్ చేసినప్పుడు అక్కడ రాంగ్స్ దొరిలైనటువంటి విషయాన్ని చాలామంది స్కాలర్స్ దాన్ని ధృవీకరించారు కూడా. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే అవి కేవలం ఒక తాళ్ళు, ఒక చిన్న బంధకాలు. ఆ బంధకాలను తొలగించాలంటే అవేవో యేసుక్రీస్తు ప్రభువాన్ని బాధించేసేవి కాదు. నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ భయంకరమైనటువంటి వేదన ఉంటుంది. కానీ ఆ వేదన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించలేదు. ఆయన తాత్కాలికంగా లేఖనాలు చెప్పబడినట్లు ఆయన శరీరము అది కట్టబడి ఉంది, దాన్ని తండ్రి విప్పాడు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మరణ వేదనలు ఆయన ఏమాత్రం కూడా అనుభవించలేదు. ఒకవేళ మరణ వేదనలు అనుభవించినట్లయితే ఆయన నరకానికి వెళ్ళేవాడుగా ఉండేవాడు. కానీ ఆయన నరకానికి వెళ్ళలేదు. నరకానికి వెళ్ళడానికి ఆయన సామాన్యమైనటువంటి మనిషి కాదు. ఇప్పుడు 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధ చాలమ్మా, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. కీర్తనకారుడు 16వ కీర్తన 10వ వచనంలో చెప్పేటువంటి మాట ఇది, చదవాల్సిన అవసరం లేదు. నీ ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఈ మాటను పేతురు భక్తుడు మరొకసారి ప్రస్తావిస్తున్నాడు, లేఖనాన్ని ప్రస్తావిస్తున్నాడు అనమాట. అంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు ఈ మాట. తర్వాత 2వ అధ్యాయం 31వ వచనం కూడా చదువుదామండి. క్రీస్తు పాతాళంలో విడవబడలేదు. ఈ మాటలు మనం చూద్దాం. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు. తర్వాత ఆత్మను పాతాళంలో విడవలేదు. అంటే ఈ విడవలేదు అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టలేదు అంటే అర్థం ఏంటి? అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలోనికి వెళ్ళాడని అర్థం. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలోనికి వెళ్ళినటువంటి అర్థం మనకి ఇక్కడ గోచరిస్తుంది. విడిచిపెట్టలేదంటే అర్థం ఏంటి? సో పాతాళము అంటే ఏంటి అసలు? యాక్చువల్గా పాతాళము అంటే మనం చెప్పుకుంటాం నరకం, రైట్? ఇంగ్లీష్లో హెల్ అంటాం. యూదులకి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో షియోల్ అనేటువంటి మాట ఉపయోగిస్తారు. ఇక భూమి కింది చోటుకు సంబంధించి షియోల్ అనేటువంటి మాట ఉపయోగిస్తారు.
అది హీబ్రూ పదం. అది ఈ షియోల్ అనేటువంటి మాట మూడు సందర్భాల్లో ఉపయోగించారు. ఆదికాండం 37వ అధ్యాయము 35వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 37, 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దనికి వెళ్ళదను. చాలా ఎక్కడికి వెళ్తాడంటున్నాడు? నేను అంగలార్చుచు మృతుల లోకానికి వెళ్ళదను అంటే అక్కడ మృతుల లోకము అనేటువంటి మాటకు షియోల్ అనేటువంటి మాట హీబ్రూలో ఉపయోగించడం జరిగింది. ఈ మృతుల లోకం ఎవరి కొరకు అంటే నీతిమంతుల కొరకు, దేవుని అందలి రక్షణ పొందుకునేటువంటి వారికి ఏర్పాటు చేయబట్టాడు మృతుల లోకం ఇది. అదే షియోల్. తర్వాత ఇదే షియోల్ అనేటువంటి మాటను ఇంకొక దానికి కూడా ఉపయోగించారు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ మెసేజ్ అనమాట. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఏర్పాటు చేయబడిన మెసేజ్. సో ఇందులో మరి చారిత్రాత్మకమైనటువంటి అంశాలు, తర్వాత తర్జుమాకు సంబంధించినటువంటి విషయాలు, లేదా మరి సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయాలు మనకు కనబడతాయి. దాని ద్వారా ఆత్మీయమైనటువంటి సత్యాలు మనం తెలుసుకోవచ్చు. మరి పునరుత్థాన దినాన్ని ఎదుర్కొన్నాం కాబట్టి యేసుప్రభు పునరుత్థానుడు అయ్యాడంటే ఆయన అర్థం ఏంటంటే ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళాడు. రాగల దినాల్లో మనం కూడా తండ్రి యొద్దకు వెళ్తాము. తర్వాత మన శరీరాలు కూడా పునరుత్థానం జరుగుతుంది. కాబట్టి దాని కొరకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనము ఈ రోజున ఈ యొక్క విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. సో ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్డర్ టు నో వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద హెవెన్ ఇన్ ద డేస్ టు కమ్. రైట్, మనము ఒక రోజున మనం వెళ్ళబోతున్నాం. దానికోసం మనం సిద్ధపడాలంటే మనకు లేఖన భాగాలు ఉన్నటువంటి విషయాలు మనకు కానీ తెలియకపోతే మనం సిద్ధపడడానికి అవకాశము ఉండదనే విషయంతో మరి ఈ రోజున ఈ విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. సో షియోల్ అనేటువంటి మాట ఉంది. ఈ షియోల్ భూమి కింది చోట్లకు ఉపయోగించినటువంటి మాట. ఇది హీబ్రూ మాట, మృతుల లోకానికి ఉపయోగించినటువంటి మాట. మృతుల లోకం ఇన్ ద సెన్స్ అంటే నీతిమంతుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలం అది. రెండవది సామెతల గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం దయచేసి చదవండి అమ్మా. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు దాని ఇంటికి వెళ్ళేవారు ఎక్కడున్నారు? ఏ కోపంలో ఉన్నారమ్మా? పాతాళ కోపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమనో తెలియదు. చాలండి, పాతాళ కోపము ఇది ఎవరికంటే ప్రేతలకు సంబంధించినటువంటిది. అనగా ఈ పాతాళ కోపానికి కూడా ఉపయోగించిన మాట షియోల్. అక్కడ మృతులలో కొంత నీతిమంతుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మాటకు కూడా ఉపయోగించిన పదం షియోల్. అలాగే మరి పాప కోపం ఏదైతే ఉందో అంధకార కోపం ఉంది కదండి, దానికి కూడా ఉపయోగించిన పదము షియోల్ అనమాట. మరి ఈ షియోల్ ఎవరి కొరకు అంటే దుర్జనులకు, చెడు పనులు చేసేటువంటి వారికి, దుష్టత్వం అవలంబించేటువంటి వారికి, పాపాత్మలకు, పాపాలు చేస్తూ జీవించేటువంటి వాళ్ళకి ఏర్పాటు చేయబడినటువంటి స్థలం ఇది. మరి అది షియోల్ కదండి, అది నీతిమంతులు ఉండేటువంటి స్థలం కదా, మరి మృతుల లోకం కదా, మరి అక్కడ నరకం ఎలాగా అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వారలారా, అక్కడ ఈ షియోల్ అనేటువంటి ఈ ప్రాంతము 2 భాగాలుగా ఉంది. ఒకటి పాతాళం అంటున్నాం. తెలుగులో పాతాళం అని రాయబడడానికి కారణం ఏంటంటే పాతాళం రాసినటువంటి ప్రతిసారి కూడా పాతాళం దేనికి నిదర్శనంగా ఉందంటే నరకానికి నిదర్శనంగా ఉంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా పాతాళం అని రాయబడినప్పుడు అది ఒక నరకానికి సంబంధించిన మాటగా మనం చూస్తాం. సో మనకి హిబ్రూ గ్రంథంలోకి వచ్చేసరికి షియోల్ అనేటువంటి మాట మనకు కనబడుతుంది. షియోల్ అనేటువంటి మాట రెండింటికి ఉపయోగించాడు. ఒకటి నీతిమంతులు ఉండేటువంటి స్థలానికి, తర్వాత అనీతిమంతులు ఉండేటువంటి స్థలానికి కూడా షియోల్ని ఉపయోగించడం జరిగింది. సో ఈ పాతాళాన్ని గ్రీకులు ఏమన్నారంటే హెడెస్ అన్నారు. హెడెస్ అనేటువంటి మాట ఉపయోగించారు. ఈ హెడెస్ అనేటువంటి మాట తర్వాత గెహెన్నా అని కూడా దీన్ని పిలిచారు. అంటే ఒక నరకం అన్నమాట. అంటే పాపం చేసేటువంటి వారికి శిక్ష విధించబడినటువంటి నరకం. అనగా వారికి జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా వారు ఆ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాన్ని హెడెస్ లేదా గెహెన్నా అని పిలిచారు. సో గెహెన్నా అనేటువంటి పదము ఏ భాష అంటే ఇది హీబ్రూ భాషకు సంబంధించినటువంటిది. హీబ్రూ హిన్నోమ్ అనేటువంటి
మాటతో పిలుస్తారు. ఆ తర్వాత గ్రీకులు దీన్ని గెహెన్నా అన్నారన్నమాట. గీహిన్నోమ్ అని యాక్చువల్గా దీన్ని గీహిన్నోమ్ అంటే ఇది ఒక ప్రాంతం, ఇది భూమి మీద ఉన్నటువంటి ప్రాంతమే. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాన్నే నరకానికి పోల్చారనమాట. గీహిన్నోమ్ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే హిన్నోము లోయలో ఉందన్నమాట. అక్కడ ఈ రాజులు ఏం చేసేవాళ్ళంటే BC 10 అనగా సొలొమోన్ రాజు తర్వాత కాలంలో ఈ మనష్షే లాంటి వారు తర్వాత వచ్చినటువంటి రాజులు వారు ఏం చేశారంటే అక్కడ తమ పిల్లలకు బలి ఇచ్చారు. అనగా వారి పిల్లలను అగ్నికి ఆహుతి చేశారు. అక్కడ ఉండేటువంటి దేవత పేరు ఏంటంటే అమ్మోను దేవత పేరు మోలేకు. ఈ మోలేకుకు ఏం చేశారంటే ఈ హిన్నోము లోయలో తమ పిల్లలను దహన బలిగా బలి ఇచ్చేసేవారు, అంటే కాల్చేసేవారు అనమాట. అక్కడ భయంకరమైన హాహాకారాలు చేసేవారు. ఆ కాలుతున్నప్పుడు భయంకరం వేదనకరమైనటువంటి నొప్పితో వాళ్ళు అరిచారు అనమాట. ఆ ప్రాంతాన్నే గెహెన్నా అన్నారనమాట. సో నరకానికి వీరు పెట్టిన పేరు ఏంటంటే గీహిన్నం అంటే అక్కడ ఏడుపును పెడబొబ్బులు వేదనకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి అనేటువంటి కారణం చేత గెహెన్నా అని పిలవడం జరిగింది. ఈ సమయంలో మీకు ఎంతమందికి ఇది అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్న విషయం ఏమిటంటే పాతాళము అని మన తెలుగులో రాయబడింది, తర్వాత మృతుల లోకం అని కొన్ని సందర్భాల్లో రాయబడింది. అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మనకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనే మాటకి ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ కూడా పాతాళంలో యేసు ప్రభువుని విడిచిపెట్టడం ఏంటి అంటే పాతాళం అంటే ఏంటి, తెలుగులో పాతాళం అంటే నరకం. మరి యేసుక్రీస్తు ప్రభువారు నరకానికి వెళ్ళాడా అంటే దానికి మనం ట్రాన్స్లేషన్లోనికి సాంప్రదాయంలోకి వెళ్తే అక్కడ షియోల్ అన్నట్టు మాట కనబడుతుంది. షియోల్లో ఏముందిరా అంటే 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఏమో మృతుల లోకం, ఒక భాగం ఏమో హెడెస్. ఈ హెడెస్ అనేటువంటి నరకం, దాని వల్ల గెహెన్నా అన్నారని చెప్పుకున్నాం. తర్వాత ఒక భాగం ఏమో మృతుల లోకం, అందులో నీతిమంతులు ఉండేటువంటి వారు, నీతిమంతులు నిద్రించేటువంటి రెస్ట్ తీసుకునేటువంటి ప్రాంతం అది. కాబట్టి తెలుగులో మనం చదివినప్పుడు మనకు క్లియర్గా అర్థం కాదు. కాబట్టి ఈ విషయాల్ని ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి చాలా విషయాల్ని పరిశీలన చేసిన తర్వాత మీకు ఈ యొక్క మాటలను అందించడం జరుగుతుంది. సరే, ఇందాక చెప్పాను కదా షియోలో 2 భాగాలు ఉంటాయి కానీ, రైట్? అక్కడ మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఎవరండి? ధనవంతుని చూస్తాం, తర్వాత లాజరుని చూస్తాం కదా. మరి ధనవంతుడు అక్కడ ఆహాకారాలు చేస్తూ ఉంటాడు కదా. ఎక్కడ ఒక పక్క ధనవంతుడు ఎవరితో మాట్లాడుతుంటాడు? అబ్రహాంతో మాట్లాడతాడు, రైట్? అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాము ఆయన షియోల్లో నీతిమంతుడు ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యంలో ఆయన ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు అంటే ఇద్దరు కనబడుతున్నారు కదా, కనబడుతున్నారు. ఒక భాగం అగ్నిగంధకములతో కూడినటువంటి భాగం, వేదనకరమైనటువంటి భాగం అది అనీతిమంతులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, లేకపోతే ఆడంగతనం గలవారు, చెల్లంగతనం గలవారు, లేకపోతే ఆ పాపాలు చేసేటువంటి వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఇది ఎక్కడుందంటే భూమి మహా కింది చోట్ల ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి ఉపరితలంగా ఈ యొక్క మృతుల లోకం అంటే నీతిమంతుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అతడు కన్నులు ఎత్తి చూడండి, 16:23 ఒకసారి చూడండి అమ్మా. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులు ఎత్తి చూడండి, గమనించండి. కన్నులు ఎత్తి అంటే అర్థం ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే దేవుడు తన బిడ్డలకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలం ఎక్కడుంది? పైన ఉంది. దాని కిందన అగాధ కోపము ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. సో ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు నా ఆత్మను నీవు పాతాళంలో విడిచిపెట్టవు అంటే అర్థం ఏంటంటే షియోల్ అనేటువంటి మాట ఉపయోగించాడు కదా పాతాళం అనేటువంటి మాటకు. అంటే నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అనేటువంటి మాట మనకి యాక్ట్స్ 2 చాప్టర్లో మనకు కనబడితే అది కొత్త నిబంధన సంబంధించిన మాట కాదు. అది పాత నిబంధన 16వ కీర్తనలో కీర్తనకారుడు చెప్పినట్టు ఆ మాటను ప్రస్తావిస్తున్నాడు పేతురు భక్తుడు. అంటే ఆ మాట ఆల్రెడీ అక్కడ హీబ్రూలో రాయబడింది, రైట్? అంటే ఆ మాటకు ఉపయోగించిన పదం ఏంటంటే షియోల్ అంటే మళ్ళీ మనం ఎక్కడ షియోల్ అనేటువంటి మాట కేవలం నరకమే కాదు, అది షియోల్ అనేటువంటి మాట పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలము కూడా. అయితే విడిచిపెట్టవు అన్నదానికి అర్థం మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు పాతాళంలో అలాగా ఆ షియోల్లోనికి వెళ్ళాడు అని మనకు
అర్థం వస్తుంది. సరే, ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు షియోల్లోనికి వెళ్తాడా? షియోల్లోనికి, ఒకళ్ళ మృతుల లోకంలోనికి ఆయన వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దానికి ముందు ఒక విషయాన్ని మనం చూడాలి. ఏమిటంటే షియోల్ అనే మాట మొట్టమొదట దేనికి ఉపయోగించారండి? ఒకటి మృతులు, నీతిమంతులైనటువంటి మృతులు, దాన్ని మృతుల లోకం అన్నాం కదా. రెండోది అనీతిమంతులు, పాపులకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలము, దాన్ని ఏమన్నా ఇంకా గ్రీకులో హేడెస్ అన్నాం కదా. తర్వాత ఇదే షియోలు ఇంకొక దానికి కూడా ఉపయోగించారు. హిబ్రూలో షియోల్ అన్నట్టు మాట ఒకటి మృతుల లోకానికి ఉపయోగించారు, రెండోది హెడెస్కి ఉపయోగించారు, మూడోది దేనికి ఉపయోగించారంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 30వ వచనం. ఒకసారి చదువుదామండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళములో కూరినట్లు భూమి తన నోరు విడిచి వారికి కలిగిన సమస్తమును మురింగివేశాను. రైట్, ఇది అంటే సమాధి అయిపోయిన దాన్ని మనకు చూపిస్తుంది. అంటే వీళ్ళు నరక కూపంలోకి వెళ్ళడం కాదు, వీళ్ళు సమాధి అయిపోయారు వీళ్ళు. సో ఈ సమాధికి కూడా ఉపయోగించినటువంటి పదమే షియోల్. అంటే భూమి కింది చోట్లకు సంబంధించి సమాధి, దాని కింద ఉన్నటువంటి మృతుల లోకం, ఆ కింద ఉన్నటువంటి పాతాళ కూపం, వీటన్నిటికీ కూడా షియోల్ అనేటువంటి మాట ఉపయోగించారు. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన పాతాళంలోనికి వెళ్ళారు అంటే షియోల్లోనికి వెళ్ళారా? షియోల్లోనికి వెళ్ళింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. అవునా? ఎంతమందికి మరి ఐడియా వచ్చిందో లేదో మీకు? మూడింటికి వాడాడు. మృతుల లోకం, నరకం, తర్వాత సమాధి చేయబడినటువంటి ప్రాంతానికి కూడా షియోల్ అనే మాట ఉపయోగించారు. అందుకే ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఎక్కడికి వెళ్ళింది? షియోల్లోకి వెళ్ళింది కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆత్మను పాతాళంలో విడిచిపెట్టబడుతున్నాడు. మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? సిలువలో పలికినటువంటి 7వ మాట ఏంటంటే అది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాడు కదా. ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? దేవుడి దగ్గర ఉంది. అంటే తండ్రిలో లీనమైపోయాడు యేసుప్రభు వారు. అవునా? మరి కిందనేముంది? శరీరం ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పరలోక రాజ్యంలోకి వెళ్ళింది, పరదేశంలోకి వెళ్ళింది, శరీరం వెళ్ళింది. కాబట్టి మరి ఆత్మను పాతాళంలో విడిచిపెట్టమంటే అంటే ఈ శరీరాన్ని, మృతమైనటువంటి ఈ శరీరం మళ్ళా పునరుజ్జీవం పొందుకుంటుంది. ఎప్పుడు అంటే ఏ ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిందో అది మళ్ళా ఆ షియోల్లో ఉన్నటువంటి శరీరాన్ని కలుసుకున్న తర్వాత ఆ శక్తితో ఆయన సమాధిలో నుంచి బయటికి వచ్చాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ గ్రంథకర్త వ్రాస్తున్నాడు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ సైతం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మను సమాధి లేకపోతే మరణం అది బంధించలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని జయించుకుంటూ బయటికి వచ్చాడు. సో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? తండ్రి యొద్దకు వెళ్ళింది. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సరే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు అనేటువంటి మాట చెప్పుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళిందని మనం చెప్పుకుంటున్నాం. అయితే దానికంటే ముందు ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు అనేటువంటి తెలుసుకోవాలి మనం. 23:43 లోకాసు వార్తలో మనము ఈ శిలువ ధ్యానాలు చేసేటప్పుడు 2వ మాటగా మనం చెప్పుకుంటాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ప్రభువా నీ యొక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు.
అందుకు ఆయనతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే ద వెరీ మూమెంట్ హీ పాసెస్ అవే ఆర్ హీ లీవ్స్ హిస్ బాడీ, ద మూమెంట్ హీ లీవ్స్ హిస్ బాడీ, ద వెరీ మూమెంట్ హీ విల్ గో టు ద హెవెన్. అంటే తండ్రి వద్దకు వెళ్ళిపోతాడు అనమాట. మరి ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? మన ఇప్పుడు పరదేశంలోకి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువు. పరదేశంలోకి వెళ్ళినట్లే, ఇంకా అంటే అర్థం అదే కదా, దేవుని యొక్క ఆత్మ పరదేశంలోకి వెళ్ళినట్లే. మనం పరదేశం అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాం, తర్వాత పరలోకం అనేటువంటి మాట ఉపయోగిస్తున్నాం. సో ఇది ఒక విషయం. ఈరోజు చెప్పేటువంటి వాక్యం నాకు సంథింగ్ నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే దీన్ని గ్రహించగలుగుతారు. లేదనుకునేటువంటి వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే ఈ విషయాలు చాలా విషయాలు క్రోడీకరించి ఏదో తూతూ మంత్రంగా 1-2 పుస్తకాలు చదివేసి బైబిల్ చదివి చెప్పేస్తే కుదిరేటువంటిది కాదు. చాలా టాప్ మోస్ట్ స్కాలర్సు, టాప్ మోస్ట్ పండితులు వాళ్ళ యొక్క ఆలోచన చాలా జాగ్రత్తగా తీసుకొని, ఎందుకంటే ఇది పరలోకానికి సంబంధించి మీరు చూడలేదు, నేను చూడలేదు, ఈవెన్ రాసినటువంటి సేవకులు అనేటువంటి వీళ్ళు చూడలేదు పరలోకం. దీని గురించి రాయడం అనేటువంటిది అది కొంతవరకు రాశారు. ఆ తర్వాత కొన్ని సాంప్రదాయాలను క్రోడీకరించి భక్తులైనటువంటి వారు, పండితులైనటువంటి రాశారు. ఇది చెప్పేటప్పుడు సేవకుడు ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరికి కూడా అథారిటీ ఉండదు. మామూలు వాక్యాలు చెప్పేటప్పుడు మాకు మంచి అథారిటీతో చెప్తాం, కానీ దీన్ని చెప్పేటప్పుడు అథారిటీ ఉండదు మాకు. కానీ దేవుడు బయలుపరిచిన విషయాలు భక్తులు గొప్ప ప్రార్థనలు చేస్తూ ప్రార్థన పూర్వకంగా మరి వారు తెలుసుకున్నటువంటి సత్యాలను మరి వారు పొందుపరిచారు. ఆ పొందుపరిచిన విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలనగా తరచి చూచి మీకు అందిస్తున్నటువంటి విషయాలు. బహుశా మీరు వినేటప్పుడు మీకు చాలా సింపుల్ మ్యాటర్లుగా అనిపించవచ్చు. ఒకవేళ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు అందరికీ చెప్పేసిన తర్వాత మీలో కొంతమంది ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా విన్నట్లయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇందులో ఒక పదం కూడా మీరు పలకలేరు. ఇప్పుడు ఒకవేళ మీరు ఛాలెంజ్గా తీసుకున్నట్లయితే ఇది అయిపోయిన తర్వాత అసలు ఏమేమి చెప్పారు పదాలు, ఈ పదాలకు మీరు చెప్పుకోండి. అప్పుడు మీరు తిరగలేదు. మీకు ఆ పదాలు ఉపయోగించడమే కష్టం. ఆ పదాలు దేనికి ఉపయోగించారు, ఎప్పుడు ఉపయోగించారు, ఎక్కడ ఉపయోగించారు, ఎలాగ ఉపయోగించారు, దానికి ప్రభువుకి ఎలా సంబంధం, అది మనకు ఎలా రిలేట్ అవుతుంది చెప్పడం చాలా కష్టం. వినేటప్పుడు చాలా సింపుల్గా వినొచ్చు మీరు, కానీ ఇది తయారు చేసుకునేటప్పుడు చాలా కష్టపడి తయారు చేసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, ఇది పరలోకానికి సంబంధించిన మ్యాటర్. మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ దేవుడు పరలోకం సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఆయన విడిచిపెట్టు, ఆయన మనకి తెలియపరుస్తాడు. ఎందుకంటే ఈరోజు రేపు మనం చచ్చిపోతున్నాం మనం. అంటే కరోనా సోకకుండా ఉంటే కొంతకాలం బతుకుతాం, సోకితే ముందే పోతాం. ఎక్కడికి పోతాం అనే ఆలోచన ఈ రోజున ఒకసారి ప్రతి ఒక్కడికి ఉండాలా. ఏదో చెప్పేస్తున్నారు, వినేస్తున్నాం, ఏదో నా ఇష్టానుసారి వినేస్తాను కాదు. వినేటప్పుడు కూడా మనసు లగ్నం చేసి వినండి. ఎక్కడుంది అసలు ఏంటి సమాధి అంటున్నాడు, పాతాళం అంటున్నారు. పాతాళం అంటే ఎక్కడుందిరా బాబు? పాతాళమేమో నరక కోపం అంటున్నారు. నరక కోపం అంటే మళ్ళీ మరి యేసు ప్రభువు నరకంలోకి వెళ్ళాడా? మరి యేసుక్రీస్తు ప్రభువు నరకంలోకి వెళ్ళకపోతే ముందు చచ్చిపోయిన అబ్రహాం వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? కనీసం ఇప్పటికే మీకు ఆలోచన రావాలి. కనీసం దీన్నే దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు అంట, దైవ చిత్తానుసారమైనటువంటి క్వశ్చన్స్ రావాలంట. ప్రతి ఒక్కరు బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్ అరైజ్ అవ్వాలా. ఆ క్వశ్చన్స్ అరైజ్ ఆల్రెడీ అయినట్లయితే మీరు చూపించే అటెన్షన్ చాలా బలంగా ఉంటుంది. ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్, ఐ హ్యావ్ టు నో సంథింగ్. కొంతమందికి ఇప్పటికీ కూడా బైబిల్ అన్నా దేవుడు అన్నా వాళ్ళకి చాలా ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ మ్యాటర్గా ఉంటుందన్నమాట. జరగకూడదు జరిగింది అది లేకపోతే ఉంటాం. మరి ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్తారు. మళ్ళా ఎందుకు? దేవుడి దగ్గరే మాకు ఈ సమస్య పరిష్కారం ఉంది అని వారికి తెలుసు. మరి దేవుడి దగ్గరే సమస్యలకు పరిష్కారం ఉందనుకో, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మకి పరిష్కారం కూడా దేవుని దగ్గర ఉందని నువ్వు ఎందుకు తెలుసుకో? మనం చచ్చిపోయిన తర్వాత మన ఆత్మకు పరిష్కారం ఏమైపోతుంది? మన ఆత్మ లాస్ట్ టైం మీకు ఒకసారి జ్ఞాపకం చేసిన చాలా కాలం క్రితం ఒక క్లిప్పింగ్ చూసాను. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. కుర్రోడికి బండి గుద్దేసుకొని పడి డివైడర్ గుద్దుకొని చచ్చిపోయాడు, స్పాట్లో చచ్చిపోయాడు. అన్ని సందర్భాల్లో రికార్డ్ కాకపోవచ్చు, కానీ సీసీ కెమెరాలో ఒక విషయం రికార్డ్ అయింది. ఆత్మ వెంటనే లేచి ఇటు చూసుకుంటూ నేనేమైపోయాను. అది చూసిన తర్వాత నాకు ఒక జడుపు వచ్చేసింది. ఆ వేళ మరి ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు. చూశారు.
అంటే చనిపోయిన తర్వాత ఇంకేం లేదు, మారిపోతాను, యేసుప్రభువు నమ్మేసుకుంటాను అని రక్తంలో కనబడతారు, కుదరదు. ఇంకా బాప్తిజం తీసుకుంటే కుదరదు. ఇంకా నీకు శరీరం లేదు, శరీరం విడిచిపెట్టేశావు. చాలా ఆటలుగా తీసుకుంటున్నారు ఈ రోజున చాలామంది. ఆటలు అయిపోయింది బైబిల్ అంటే. దేవుడు అంటే ఆట అయిపోయాడు. ఇర్మియా ఏడ్చాడు బాబు, ఒక పక్క కోపం, ఒక పక్క ఏడుపు, ఒక కోపం ఏడుపు. ఎందుకురా మీరు అలాగ అయిపోతున్నారు? ఒక పక్క ఈ బాబు ప్రభువా తండ్రి వాళ్ళకి ఏమవకుండా చేయి తండ్రి. ఆ విలాప వాక్యాలు కానివ్వండి, ఇర్మియా గ్రంథం చదివితే ఎందుకురా సేవకులు అలాగ అయిపోయారు, ఎందుకు పిచ్చోళ్ళ బిహేవ్ చేశారు కొన్నిసార్లు. ఎందుకు అంటే ఇందుకే ఏమైపోతారో. అయ్యో ఇంత జరుగుతున్నా, అంత నరమేధం జరుగుతున్నా ఎందుకురా వీళ్ళ జీవితంలో మార్పులు రావట్లేదు అనే బాధ ఒక పక్క. అయ్యో వీళ్ళకి ఏమైనా ఆపద వస్తే వీళ్ళు ఏమైపోతారు నా బిడ్డలు, నాకు సంబంధించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. చాలా ఆసక్తిగా, ఎందుకంటే ఈ రోజున మనకు గ్యారంటీ లేనటువంటి దినాల్లో ఉన్నాం మనం. ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. ఒక విషయం చెప్తున్నాను, పోతాం అనుకోవచ్చు. రెండో మాట, మన ముందుగానే మనకు సంబంధించినటువంటి మన యొక్క రక్త సంబంధాలు కానివ్వండి, లేకపోతే మనకు సంబంధించిన మన ప్రియమైనటువంటి వారు కానీ ఒకవేళ అంటే వాళ్ళు నేను అందుకే ఈ వాళ్ళు మనకి ఏమవుతారంటే మాట ఉపయోగించట్లేదు. అది మనం వినడానికి కూడా చాలా కష్టం. ఒకవేళ అయితే తట్టుకోగలమా? నేను పోయినా పర్లేదని నేను అనుకుంటాను, కానీ నాకు సంబంధించినటువంటి పోవడానికి నేను తట్టుకోలేను. 6 దినాలు రాకముందే మనము వాస్తవాలను గ్రహించడం చాలా అవసరం. దినకరణ్ గారు లాంటి వాళ్ళే ఆ పాప చచ్చిపోయిన తర్వాత సేవ వదిలేద్దాం అనుకున్నాడంట. పరలోకంలో అక్కడ ఒక దర్శనం ఆయన చూస్తేనే కానీ, అప్పుడే ఆ దర్శనం చూసిన తర్వాత కానీ ఆయన మరలా తేరుకోలేకపోయాడు. అందుకే పరలోకాన్ని గురించి మనం ముందుకే తెలుసుకున్నాం అనుకోండి, మనకు ఒక ఆదరణ, నెమ్మది, నిరీక్షణ. ఏవో ఒట్టి మాటలుగా మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక సంఘం కాదు, ఒక సంఘానికి కాదు, ఇది చాలామంది సంఘాలు. ఒక ఆయన మొన్న ఈ శిలువ ధ్యానాల్లో మాట్లాడుతూ, ఒక పెద్ద చర్చిలో మాట్లాడుతున్న ఒక సహోదరుడు, ఆయన పెద్ద దైవజనుడు, ఆయన అద్భుతమైన దైవజనుడు. ఆయన మాట్లాడుతూ, మీరు శిలువ ధ్యానం కోసం వచ్చారు, మీరు పక్కల ధ్యానం కోసం రాలేదు మీరు అంటే. చూడండి, అంటే అంత మహాపండితులైనటువంటి వారు, మహా గొప్ప దైవజనులు మాట్లాడుతున్నప్పుడే అలా జరుగుతున్నారు. అది ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు? ఏ ట్రెడిషన్ మనకు నేర్పుతుంది ఈ బిహేవియర్? అసలు ఏ సాంప్రదాయాలు నేర్పుతున్నాయి మనకి ఈ బిహేవియర్? ఎందుకు దేవుడి దగ్గరికి పరిపూర్ణంగా రాలేకపోతున్నా, దేవుని వాక్యం పరిపూర్ణంగా వినలేకపోతున్నారు మీరు? అసలు ఈ హీబ్రూ పదాలు, గ్రీకు పదాలు అవసరం లేదు. అసలు యేసుప్రభు లేచాడు, సమాజం నుంచి వచ్చాడు, 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోద్ది. ఏంటి లాభం? యూ హావ్ టు నో సంథింగ్. యేసుప్రభు పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అపోస్తలుడు పౌలు భక్తుడు ఆనాడు పరిచయం చేసేటప్పుడు వాక్యాలు చెప్తుంటే అప్పటికప్పుడు విశ్వాసులు చాలా బలంగా ఆ వాక్యాలు చాలా జాగ్రత్తగా తరచి చూసేటువంటి వాళ్ళు, లేఖనాలు తరచి చూసేటువంటి వాళ్ళు. అందులో ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అయితే బొత్తిగా భయం పోయింది. ఐఎమ్ వెరీ సారీ, దే ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ మచ్ డేంజర్ సిచ్యువేషన్. చాలా ఎక్కడ ఉన్నారు తెలుసండి, లోయ ఎదరుంటే ఆ చివరు ఉన్నారనమాట. నేను పడిపోలేదు అనుకుంటున్నారు, కానీ ఏమరపాటుకుంటే పడిపోతామనే విషయం తెలుసుకోవట్లేదు. ఒకటే మార్గం, రక్షించబడాలంటే ఒకటే మార్గం. ఏమిటో తెలుసా? దేవుని వాక్యం. ఇఫ్ యూ వాంట్ టు బి సేవ్డ్, యూ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ very diligently, not only merely hearing the word of God, but you have to meditate on the word that you hear or accept, or you hear whatever the what you hear, you have to meditate on that. అప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఆలకించండి, పిన్ డ్రాప్ సైలెంట్తో ఆలకించండి. ఇటు కదలకండి, వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు. మనం ఎక్కడ పోకుండా మనం చూసుకోవాలి. మన ముందు మన ఆత్మ ఎక్కడ పోతుందో మనం చూసుకుందాం. వచ్చిన వాళ్ళు వస్తారు, రానివాడు పాపం ఏదో సమస్యతో లేటుగా వస్తారు, పక్కన చూడాల్సిన అవసరం ఏంటి మనకి? రైట్. సరే, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటండి? పరదేశంలోనికి వెళ్ళింది. అది పరదేశంలోనికి వెళ్ళింది. ఒక మాట మీకు ముందు జ్ఞాపకం చేస్తాను. ఎవడ చూడొచ్చాడు పరదేశు, ఎవడకు కనబడతాడు దేవుడు?
మనము ఏథీస్టులతో కొన్నిసార్లు మనం ఈక్వల్గా కనెక్ట్ అవుతాం. ఏథీస్టులు అంటే దేవుడు లేడని చెప్పేటటువంటి వాళ్ళు బుద్ధిహీనులు. మనం చూస్తేనే కానీ నమ్మం. తోమ లాంటి దిక్కు లేకుండా పోయింది. చూస్తేనే కానీ పెడతేనే కానీ నేను నమ్మనన్నాడు. యేసుప్రభు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వారికంటే ఏంటో నువ్వు చూసి నమ్మేసేది, చేయి పెట్టి ఎవడ నమ్మేస్తాడు, ఎంతకాలం నువ్వు నాతో ఉన్నావు ఇదే నువ్వు, సరే చేయి పెట్టి అప్పుడే నమ్ము. అయితే చూసి నమ్మిన వాడికంటే చూడకుండా నమ్మడు ధన్యుడు. ఈరోజు కానీ మనకు ఒక మహిమ నిశ్చయత రావాలి ప్రియులరా. హార్ట్ టప్ 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 కొడుతుంది, ఏమవుతుంది అనువుతామా? ఏం భయం వేస్తుంది? చచ్చిపోతామేమో. అవునా? ఎవరికైనా, మీరైనా నేనైనా చచ్చిపోయి ఏమైంది, పోతే పోయాం. ఎందుకు భయం? ఒకటి, కొంతమందికి అమ్మో ఈ సంపద అంతా ఏమైపోద్దో ఆ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ గురించి మనం పట్టించుకోగలదు. ఇంకో బ్యాచ్ ఉంటుంది, చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తానో, దానికి మీరు నేను ఎవరం అతీతులం కాదు. ప్రతి వారికి ఆ భయం ఉంటుంది. గుండు కొట్టుకొని చెమట పట్టిందంటే అయిపోయినట్టే మన పని. హార్ట్ బీట్ 110 దాటేసి అప్పుడు ఏమవుద్ది, అమ్మో వెంటనే ఇంతవరకు రానట్టు పశ్చాత్తాపం వచ్చేద్దండి. ఏమండి, ప్రభా తప్పు చేసే ప్రభా ప్రభా, ఎస్. అప్పుడు బదులు ఇప్పుడే పశ్చాత్తాపడదాం అంటున్నాను నేను. వాక్యం ఏం చేస్తుంది తెలుసండి, నేను ఎక్కడికి వెళ్తానో తెలియపరుస్తుంది. ఎస్, యేసు ప్రభు మరణపు ముళ్ళను విరిచాడు, ఆ కట్లను తెంపాడు, ఆయన రైస్ అయ్యాడు. ఆయన అలాగే సింపుల్ లూజ్ చేసాడు మరణాన్ని. టైట్ అయిపోయింది మరణం, చాలా టైట్గా ఉండవు, స్ట్రిక్ట్గా ఉంది. నీ సంగతి నాకు తెలియదని టక్కన లూజ్ చేసి పడేశాడు. అది ఎవరికి? దేవుని అంత పరిపూర్ణంగా నిలబడేటువంటి వాళ్ళు, వాక్యంలో నిలబడేటువంటి వాళ్ళకి అది అర్థమవుతుంది. అది ఎంత హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనం చెప్పగలుగుతాం, ప్రభా ప్రభా కాదకుండా ప్రభా ఇదే నా చివరి రోజు అయితే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో ఉండేటట్లు. దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇప్పుడు మనం చేయగలుగుతాం ఎప్పుడైతే మనము దేవుని యొక్క విషయాలను క్లియర్గా తెలుసుకోగలుగుతామో. అందుకని ఈ విషయాలు తెలియపరచడం. ఏదో 4 పెట్టకథలు చెప్పేసి పంపించవచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు అంటే మనం ఎక్కడున్నాడో చివరి అంచుల్లో ఉన్నాం. ప్రపంచ జనాభా 780 కోట్లు. 780 కోట్లలో 50 కోట్ల మంది మిగలాలి అనే ఒక ఆలోచన చేసినట్లు ఒక దైవజనుడు మనం చెప్పాడు. బహుశా ఆ క్లిప్పింగ్ మీరు కూడా చూసే ఉండొచ్చు. అయితే అది వాస్తవమా అని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ వాస్తవానికి చాలా దగ్గరలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు అది యాక్చువల్గా ఎలా పుట్టాయి, మనిషే పుట్టించాడా అనేటువంటి ఆలోచనలు చాలా ఖచ్చితంగా క్లియర్గా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇది మనిషి కావాలని చేస్తున్నట్లుగా ఆత్మీయంగా మనం బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే కొంతమంది విద్రోహ శక్తులు ప్రపంచంలో రేపొద్దున అంత్యక్రీస్తు రావాలి అంటే, అంత్యక్రీస్తుకు అనుకూలమైన పరిపాలన అంటే, వన్ వరల్డ్ రిలీజన్ రావాలంటే ప్రపంచంలో ప్రజలు ఒకరు వెళ్ళిపోవాలా. అందుకని నాకు మొన్న తెలిసింది, మరి అమెరికన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఆయన సిగ్నేచర్ చేసింది దేని మీద అంటే, ఎన్ని పాపాలు చేసి కడుపులు తెచ్చేసుకున్నా నువ్వు చంపేసుకోవచ్చు, 10వ నెలలో కూడా చంపేసుకోవచ్చు. సో ఈజ్ ఇట్ ట్రూ? రైట్. ఇది వచ్చిందంటే విషయం నేను విన్నాను. మరి అదొకసారి నేను మళ్ళీ దాన్ని క్యాల్కులేట్ నేను చూడలేదు. ఫస్ట్ సంతకం చేసిన దాని మీదనంట. అంటే మనుషులు భూమి మీద తగ్గిపోవాలా. ఈ రోజున ఆ ప్లాన్ శాటన్ చేశాడు, మనుషులు దాన్ని అమలు జరుపుతున్నారు. ఖచ్చితంగా పక్కాగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చాలా క్లియర్ కట్గా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడు లేదు ఈ మధ్యకాలంలో నిజంగా ఏమవుతాం, ఫస్ట్ టైం కరోనా వచ్చేటప్పుడు అంటే కరోనా అంటే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వచ్చిందో లేదో తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో మేము ఒకళ్ళం. మేము సిక్ అయ్యాం, కానీ అది మాకు కరోనా కాదో తెలియదు. ఎందుకంటే మాకు లంగ్స్ ప్రాబ్లం రాలే అప్పట్లో, జస్ట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ కూడా హారిబుల్గా వచ్చింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది సెకండ్ టైం వస్తే అంటే దాని తాలూకా ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది మాకు.
మాతో పాటు చాలామందికి, అంటే మేము ఇంకా చాలా వరకు కోలుకున్నాం, చాలామంది కోలుకోలేదు చాలా విషయాల్లో. ఇప్పటికీ చాలామందికి స్మెల్ తెలియట్లేదు తెలుసా, టేస్ట్ బడ్స్ చచ్చిపోయి ఇప్పటికీ కూడా. ఈ వాస్తవాలు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, అప్రమత్తం చేయడం కోసం. ఈ టైంలో దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా అండి, ఈ టైంలో నా బిడ్డలు వారు ఎలాగ సిద్ధపడుతున్నారు, వారు ఏ టైంకైనా వారు ఎలా సిద్ధపడి ఉన్నారా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఆ సిద్ధపడి ఉండాలి అంటే ఖచ్చితంగా దైవ సేవకులు వారిని సిద్ధపరచాలి. దైవ సేవకులు సిద్ధపరుస్తున్నప్పుడు ఆ సేవకుల మాటలకు ఖచ్చితంగా తలొగ్గాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ మనకి, మీకు కానీ నాకు కానీ మనకి కూడా ఎవరు కూడా లేదు. పరదైసులోనికి యేసుప్రభు వారు వెళ్ళిపోయాడని చెప్పడంలో ఏమో సందేహం లేదు. ఎందుకంటే యేసుప్రభు దొంగకు మాట ఇచ్చాడు, నేడు నీవు నాతో కూడా, ఐఎమ్ గోయింగ్ టు పరదేశ్, ఇన్ ద సేమ్ వే యు ఆర్ ఆల్సో కమింగ్ టు ద పరదేశ్ అలాంగ్ విత్ మీ. అంటే యేసుప్రభు ఎక్కడున్నాడు? పాతాళంలో కాదు, పరదేశంలో ఉన్నాడు ఆయన. మరి పరలోకం పరదేశం ఒకటేనండి. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదివినట్లయితే అక్కడ ఒక మాట వినబడుతుందండి మనకి. ప్రకటన 2:7, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ప్రకటన 2:7 అండి. ఎఫెసీలకు రాస్తాడు ఒక మాట, జయించువానికి దేవుని చాలు ఏమన్నాడు అక్కడ? దేవుని పరదైసు అంటే ప్యారడైజ్ దట్ బిలాంగ్స్ టు గాడ్, అంటే దేవుడు ఉండేటువంటి ప్రాంతం అది. అది పరదైసు ఒకటండి, పరలోకం ఒకటండి, దాని 3వ ఆకాశం 4వ ఆకాశం ఏవో చెప్తూ ఉంటారు. ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి ఆ యూదుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు. సరే, అవన్నీ చెప్పుకొని మనం డాక్టరీన్స్ వేరే డాక్టరీన్స్ తెలుసుకుంటూ ఉంటే దానివల్ల టైం అయిపోతే తప్పిస్తే మనకేమీ ఎక్కదు. కానీ కొన్ని కీలకమైన విషయాలు మనం తెలుసుకున్నట్లయితే, అయితే ఒకటి, ఇది మన సొంతంగా చెప్పుకున్నటువంటి కాదు, చాలా పండితులైనటువంటి వారు, మహాభక్తులైన పండితులైనటువంటి వారు తెలిపినటువంటి విషయాలను కూడా మీకు తెలియపరుస్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని పరదైసు అంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ద ప్లేస్ దట్ బిలాంగ్ టు గాడ్, దేవునికి సంబంధించినటువంటి ప్రాంతం, అంటే దేవుడు నివసించేటువంటి ప్రాంతం, దేవుని పరదైసు. తర్వాత పరదైసు, తర్వాత పరలోకాన్ని ఉపయోగించేటప్పుడు ఈ రెండు కూడా దేనికి ఉపయోగించేదంటే దేవుని ఉనికికి సంబంధించిన రిఫరెన్స్లు ఉన్నాయి. దేవుని ఉనికికి సంబంధించి రెండు కూడా ఉపయోగించబడింది. రెండవది, ఎలాంటి శ్రమలు, శోధనలు, బాధలు, వ్యాధులు లేనటువంటి ప్రాంతముగా ఈ పరదైసుని, పరలోక రాజ్యాన్ని కూడా బైబిల్లో పేర్కొన్నట్లుగా మనకి తెలుస్తుంది. టెర్మినాలజీ మాత్రం మారిందంటే అంటే టర్మ్స్ మారాయి. పరదైసు, పరలోకం అంటే టర్మ్స్ మారాయి, కానీ అది దేవునికి సంబంధించిన నివాస ప్రాంతము. ఆయన పరలోకంలోకి లేదా పరదైసులోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. మరి పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? షియోల్లోనికి వెళ్ళారు. వాళ్ళు షియోల్లోనికి వెళ్ళి, షియోల్ ఎందుకు వెళ్ళారు? షియోల్ అంటే అక్కడ ఏముంది? హెడెస్ ఉంది, షియోల్లో హెడెస్ ఉంది. రెండోది మృతులలోకి ఉందంటే నీతిమంతుల కోసం ఏర్పాటు చేయబడిన స్థలం ఒకటి ఉంది, రైట్. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు షియోల్లో వారు విశ్రాంతి తీసుకుంటున్నారు అనమాట. యాకోబు, యోసేపు, దావీదు, మోషే, సంసోను, యెఫ్తా, గిద్యోను, సమూయేలు, ఇవి కొలాల మంది, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే షియోల్లో. అంతకుముందు వాళ్ళు ఉన్నట్లుగా మనం చూసిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు, రైట్. సో ఇది దేవుడు ఉండేటువంటి స్థానం అని చెప్పడానికి మరొక దర్శనం గురించి పౌలు భక్తుడు తెలియజేస్తాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 వచ్చిన ఒకసారి చూడండమ్మా. 2 కొరింథీ 12, 3-4 అక్కడ ఒక దర్శనం చూస్తాడు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని. 2 కొరింథీ 12, 3-4 అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతను పరదేశంలోనికి కొనిపోబడి వచ్చింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు చూసారా, దేవలోకం అర్థం కావట్లేదు అసలు. ఆ దర్శనం చూసిన తర్వాత కొన్ని అర్థం కావట్లేదు అసలు. ఎలాగర్థం అతను పౌలుకి అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు అంటే అసలు దిగంబరుడే వెళ్ళాడు, ఏముంటుందమ్మా అక్కడ ఉంటుంది, శరీరముతో కొనిపోబడినో, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. చాలమ్మా, చాలు. అది దేవునికే తెలియదు. చూసారా, దర్శనం చూశాడు కానీ దర్శనాన్ని కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు అతను. ఆ దర్శనాన్ని కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు. ఆ దర్శనం చూసేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొనిపోబడ్డాడంట. ఎక్కడ కొనిపోబడ్డాడంటే
పరలోకం అంటలేదు, అక్కడ పరదైసు కొనిపోబడ్డాడు అంటున్నాడు. ఆ పరదైసులో ఏంటంటే వచింపశక్యం కాని మాటలు, ఆ మాటలు అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నాయంట. అంటే అది ఎక్కడ పరదైసు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారా అంటే 3 రోజులు నరకంలో లేరు. He was not there in the hell all the 3 days until he rise up. He was there in the heaven until he rise up and until he resurrect. He was there in the ఎక్కడ ఉండాలి దేవుడు. మరి అందరూ షియోల్కి వెళ్తే మరి యేసుప్రభు ఎందుకు షియోల్కి వెళ్ళలేదండి అని మనకు ఒక అనుమానం రావచ్చు కదా. మృతులు అనేటువంటి వారు షియోల్, అదే యోహాన్ లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు అందరితో యేసుప్రభు ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే మానవుడు. ఆయన పరిపూర్ణ మానవుడే ఉన్నాడు. ఆయన ఆ తర్వాత ఇంకా దేవుడు ఆయన. అవునా? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అన్న అక్కడే దైవత్వం ఉంది, అక్కడ ఉట్టిపడుతుంది. నేను చెప్తాను ఇప్పుడు, ప్రభువా ఈరోజు నాకు బాగోలేదు, నాకు వచ్చేయాలని ఉంది, ఇదిగో నా ఆత్మని చేతికి అప్పగించేస్తున్నాను అంటే తీసుకుంటాడు దేవుడు? ట్రై చేయండి పోనీ. ఇంకా చాలా ఉంది కదా, అసలు ట్రై చేయరు నాకు తెలుసు. మార్టిన్ లూథర్ మాత్రం ప్రతిరోజు పడుకునేటప్పుడు అనేసేవాడంట. మనం ట్రై చేస్తామా? యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఏమయ్యాడు? మనకలాగా షియోల్లోకి వెళ్ళడం, మనకలాగా ఆయన నరకంలోకి వెళ్ళడం, ఆయన దేవుడైపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు 6వ మాట ఒక మాట చెప్తాడు. ఏం మాట చెప్తాడు? సమాప్తమైనది. ది ఎండ్. ఆయన హ్యుమానిటీ సమాప్తమైంది, అయిపోయింది, ఇంకా చేసాడు, ఇంకా చేయాల్సిందంతా చేసాడు. ఆయన సమాప్తమైంది. ఆయన శరీరం భూస్థాపమైంది, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. సో శరీరము, ఆత్మ, జీవం, మరణం ఇవన్నీ వాస్తవం. ఏమండి, ఇందాక ఒక మాట చెప్పి నేను డివేట్ అయిపోయాను. కనిపించేవి ఏవైతే ఉన్నాయో అవే నమ్ముతామని మనం అనుకుంటాం, కానీ కనబడనివి చాలా కీలకమైనటువంటివి. ఎంత కీలకమైనవో తెలుసండి? కనిపించేవి కొంతకాలం లేకపోతే బతికేస్తాం. సెల్ ఫోన్ లేకపోతే ఏముందండి, మళ్ళా లెటర్లు రాసుకొని బతికేస్తాం, పెద్ద సమస్య కాదు. సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేమో అంటున్నారు. నో, ఇది కాదు. అఫ్కోర్స్ ఇప్పుడున్న పరిస్థితులు బ్రతకలేని పరిస్థితే, కానీ మొత్తం తీసేస్తే బతకలేకపోయిన సీన్ ఏమి లేదు అక్కడ. ఏమి బతికేస్తాం హ్యాపీగానే. మన తాత ముత్తాతలు ఏమయ్యారండి? వాళ్ళు ఎలా బ్రతికారు? సెల్ ఫోన్తో బతికారు వాళ్ళు. ఇప్పుడుంది దేవుడి దేవుళ్ళ మనకి ఇచ్చాడు, కొంచెం అందుబాటులో బాగుంది, ఓకే. కానీ లేకపోతే బ్రతకలేముంది లేదు. ఇది దృశ్యమైంది కాబట్టి ఇది చాలా మహాదేవుడు, దేవతలా కనబడుతుందమ్మా, మహాదేవతమ్మ అని. కానీ కనబడింది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాలి కనబడదు. ముక్కు మూసుకోండి, ఇప్పుడు కనబడదు. ఎంత పవరు! కనిపించేదానికి ఏముందండి పవరు? అది మనల్ని ఆటలాడేసుకుంటుంది, మనతోటి ప్రతి ఒక్కరితో ఆటలాడేసుకుంటుంది. ఈ సెల్ ఫోన్ పాడు పనులు చేయిస్తుంది, ఈ సెల్ ఫోన్ ఆత్మహత్యలు చేయించుకుంటుంది. ఇదే సెల్ ఫోను ఎంత భయంకరంగా ఆడుతుందో తెలుస్తుందండి. మనతో ఆడుకుంటుంది. అది మనం అనుకుంటున్నాం గేమ్స్ ఆడుతున్నాం, మనం అనుకుంటున్నాం, అలా కాదు, అది మనతో ఆడుకుంటుంది. సాతానగాడు భలేగా ఆడుతున్నావే, ఆడు 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 అంటున్నాడు. ఆడు అసలు యాక్చువల్గా చేస్తుంది ఏంటంటే అది మనతో ఆడుతుంది. సెల్ ఫోన్, నువ్వు అలాగే ఉండు, నువ్వు జీవం లేదని కదా, నువ్వు అలాగే ఉండు, నీ ద్వారా వాళ్ళని ఆడిస్తాను చూడు. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసా? వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకుంటున్నారు. అలా కాదు, నువ్వే ఆడేటట్టు చేస్తావు, వారికి తెలియదు చూడు, గమ్మత్తు చూడు అని చెప్పేసి ఆడుతుంది, మనతో ఆడుకుంటుంది అది. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైతే వాస్తవంగా మనకు కనబడుతుందో అది శాశ్వతం కాదు. కనబడింది ఏదైతే ఉందో అది మనకి చాలా దేవుని వాక్యం మనకు అక్షరంలో కనబడుతుంది, కానీ వాక్యం శక్తివంతంగా పనిచేస్తుంది. కలుగుగాక వాక్కు పలికాడంతే. వాక్కు కనబడిందా? శూన్యం ఉన్నటువంటి భూమి నిరాకారం అంతా పోయి ఒక ఫామ్ ఏర్పడింది అనమాట. అలాగే మరణం మనకు కనబడుతుందా? బట్ వస్తుంది. సో పవర్ఫుల్. ఈ మరణం దగ్గర ప్రతి ఒక్కరు చతికిలు పడిపోతారు, లొంగిపోతారు, వస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి తెలుసా? జీవం అది కూడా కనబడదు. మరణానికి మించి శక్తివంతమైనది. అది ఎప్పుడు తేటతలమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఛిద్రం చేసుకుని పైకి వచ్చినప్పుడు తేటతలమైంది.
అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి మనం కూడా చాలా పవర్ఫుల్ అనేటువంటి విషయం ఆయన తెలియపరుస్తున్నాడు. ద హెవెన్ ఈజ్ ఫర్ రియల్. ఎస్, మన పిల్లలు యవనస్తులు ఒక్కడు కూడా బాప్తిస్మానికి రాలా అంటే ఎంత లీనియస్గా ఉన్నారు. ఈవెన్ తల్లిదండ్రులు ఎంతమంది మీ పిల్లల్ని ప్రోత్సహించారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తున్నారు, మాకు బాప్తిస్మం కావాలి, అది కావాలి, ఆ దాహం, భయం, అదే మేము చూశాను. ఏమైపోతానో ఆ భయం ఈ మధ్య వస్తుంది. పెద్దవాళ్ళు వస్తుంది, కుర్రోళ్ళు రావట్లేదు. దానికోసం వెయిటింగ్, రైట్? ఈరోజు మేము వెయిట్ చేసింది దానికోసమే. భయం రావాలి ఫస్ట్. ఏమైపోతామో బాప్తిస్మానికి వస్తారు. అందుకనే ఎవరిని డిమాండ్ చేయట్లే, టైం తీసుకోండి. బట్ యు ఆర్ ఇన్ ద డేంజరస్ మూమెంట్. యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. రక్షణ పొందకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే అల్లల్లాడమే. ప్రేతలకు సంబంధించినట్టు ఒక ప్రాంతం ఉందంటే అందులోకి పోతాం. ఎందుకంటే రక్షణ లేకపోతే ఏం లేదు. వీసా లేకపోతే, పాస్పోర్ట్ లేకపోతే ఎక్కిస్తాడా? అలా కాదు సార్, నాకు బోల్డ్ అంత హిస్టరీ ఉందండి, చూడండి, నేను ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తాను, ఎంపీతో ఫోన్ చేస్తానంటే ఒప్పుకుంటాడేంటి? ఎట్టి పరిస్థితిలో పాస్పోర్ట్ ఉంటేనే ఫ్లైట్ ఎక్కిస్తాడు. లేకపోతే నువ్వు ఎంత పెద్ద డెలిగేట్ అయినా సరే, ఎంత పెద్ద గొప్పడమైనా సరే నువ్వు పక్కన పెట్టేస్తాడు. ఈవెన్ మోడీని కూడా ఎక్కించరు, పాస్పోర్ట్ ఉండాల్సిందే. దట్స్ మ్యాండేటరీ. అలాగే పరలోక రాజ్యంలో ఉండడానికి రక్షణ ఇస్ ద మ్యాండేటరీ, రైట్? అలా కాదు సార్, నేను చర్చికి 1 లక్ష రూపాయలు ఇచ్చానండి, 10 లక్షలు ఇచ్చానండి, లేకపోతే నేను చర్చ్ చూడండి ఎలా ఎంత బాగా కట్టించాను, అక్కడ చూడండి అక్కడ చర్చ్ అది నాదే అని చెప్పినా కుదరదు. రక్షణ పొందావా? మారు మనసు పొందావా? బాప్తిస్మం తీసుకున్నావా? ఇవే అడుగుతాడు ప్రశ్నలు. అలా కాదు సార్, ఆడి సంగతి పక్కన పెట్టండి, ఆడు ఒక చర్చే కట్టాడు, అలా చూడండి, అది చూడండి, ఆ చర్చ్ ఏసీ చర్చ్, ఆ చర్చ్తో పాటు ఇంకొక 10 చర్చలు నేను కట్టించానండి నా డబ్బులతోనండి. చాలా సంతోషమే, కాదనడానికి లేదు. అయితే అక్కడ యాక్సెప్ట్ ఉండదు. అడుగుతాడు, రక్షణ పొందావా? రక్షణ అంటారేటండి బాబు, ఇడే రక్షణ పొందకుండానే కట్టేశానా? నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఎక్కడ భూమి మీద మాట్లాడకెక్కడా? ఇది మా అడ్డా, దేవదూతలు అనే మాట, అది మీ అడ్డా కాదు, మా అడ్డా. ఇది భూమి మీద మాట్లాడడానికి లేదు. భూమికి సంబంధించిన నీ మాటలు కొద్దిగా ఉండాలా. రక్షణ పొందావా అంటే, రక్షణ అంటే ఏంటి సార్? రక్షణ అంటే యేసుప్రభు నామంలో నువ్వు యేసుప్రభు నమ్ముకోవడం, బాప్తిస్మం. అలాగా సార్, నాకు పెద్దగా తెలియలేదు, పాస్టర్లు ఎవరో చెప్పారు కానీ పెద్ద పట్టించుకోలేదు. ఒక్క ఛాన్స్ ఇస్తే అంటే ఏమీ లేదు, ఒక్కసారి నన్ను బ్రతికి పంపించండి, రక్షణ పొంది వెంటనే వచ్చేస్తానండి. నో ఛాన్స్. అస్సలు ఇక్కడ ఎన్ని తప్పులు చేసినా, దేవుడు ఎన్ని క్షమించినా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఛాన్స్ అనేటువంటిది లేదు. అందుకని ముందుగానే మనము హెవెన్ ఉంది. దేవుని బిడ్డలారా, ఒక మిలిటరీ ఆయన చచ్చిపోయాడు, జరిగినటువంటి విషయం. ఒక యుద్ధంలో చచ్చిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అతను మంచి విశ్వాసి. నర్స్తో చెప్తున్నాడు, నర్స్ 2 గ్లాసులు నీళ్ళు తీసుకురామని చెప్పాడు. పాపం నర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఆయనకు కూడా గ్లాస్ ఇచ్చి, పాపం చాలా దూరం నుంచి వచ్చాడు. నర్సు ఎంతగా చూస్తుంది, ఇక్కడ ఎవరు కనబట్టలేదంటే, కనబట్టలేకపోవటమ్మా, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు, పాపం చాలా దూరం ప్రయాణం చేస్తాడు, దేవదూత కనబట్టలేదా నీకు, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. అయ్యో ఆశ్చర్యపోయింది. ఆయన చెప్పినటువంటి కొద్దిసేపట్లోనే ఆయన చనిపోయాడు. దేవదూతలు చక్కగా ఆయన్ని తీసుకెళ్ళిపోయారు. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక మాట జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. 4:12 చూడొద్దు, అపోస్తులు 4:12లో ఈ నామము వల్లనే మనకు ఏం కలుగుతుంది? రక్షణ, రైట్? ఈ నామం వల్లనే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం వల్లనే. పెదనాన్న, చిన్నాన్న, మామయ్య, అత్తమ్మ, మీరుంటే చాలు, నాకు ఇంకెవరో అవసరం లేదు అన్న చెప్పొద్దు మీరు. ఈ డైలాగులు మానేయండి. ఇంకా నా తమ్ముడు ఉన్నాడు, నా అన్నయ్య ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉంది, ఈ మాటలు, ఈ డైలాగులను మానేయండి. ఇంకా వాళ్ళు ఎవరు రక్షిస్తారు? ఏమో మాత్రం 4 డబ్బులు ఇస్తారు, హాస్పిటల్లో జాయిన్ అయితే 4 పళ్ళు తీసుకొస్తారు, ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మది, వీళ్ళందరూ కాదు.
యేసు నామము వలన మాత్రమే, ఈ నామము యందు మాత్రమే మీకు రక్షణ కలుగును. కంఠోపాఠంగా చెప్తున్నాడు అక్కడ పేతురు భక్తులు వాళ్ళందరూ కూడా. అది గుడ్ న్యూస్ ఇంకోటి ఉంది. ఏమిటి తెలుసా? ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా దేవుని దగ్గరికి వస్తే రోమ 8:1 చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియరా, ఇది చాలా బలమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చినప్పటికీ నేను భయంకరమైనటువంటి వీక్నెస్తో వచ్చాను. ఎక్కడి నుంచి పూనకంలా వచ్చిందో నాకు తెలియదు, కానీ శక్తి పరలోక శక్తి తప్పిస్తే ఇంకొక శక్తి కాదు. ఎందుకంటే నా వల్ల కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఎలాగోలా నిలబెట్టేసుకుంటాడని. ఎందుకంటే ఆయన పవర్ఫుల్ వర్డ్స్ ఇవి, చాలా పరలోక సంబంధించిన మ్యాటర్స్ ఇవి, రైట్? ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియో లేదంటావా? అయితే ఒక జడ్జిమెంట్ డే ఉంది, అది చాతురు చదివేసి ముగించేసుకుందాం. ప్రకటన 20:14-15. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడి. అంతేనండి. క్రీస్తు యేసునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. నువ్వు క్రీస్తు యేసునందుగానే లేకుండా రక్షణ పొందకుండా తిరుగుతున్నావా, అగ్నిగంధంతో వెళ్ళాల్సిందే. సో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏది మనం తీసుకోవాలో సంఘం అసలు లేచి నిల్చోండి. హెవెన్ ఈజ్ ఫర్ రియల్. హెవెన్ ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకటి ఉంది. ఏంటండి? హెల్ ఆల్సో ఈజ్ దేర్. యాజ్ ద హెవెన్ ఈజ్ ఎగ్జిస్టింగ్, సో ద హెల్ ఈజ్ ఆల్సో ఎగ్జిస్టింగ్. రోజు రోజుకి కూడా మనం గడియలు లెక్క పెట్టుకునే దినంలోకి వచ్చాం. మనము అందరం గడియకు భయం కలుగుతూ ఉంది. పాపం మనుషులకి చాలామందికి అర్థం కావట్లేదు. పాపం మీడియా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటుంది ఊరికి అని చాలామంది అనుకుంటున్నారు. కాదు, చాలా అత్యంత భయంకరమైన ప్రమాదంలో మనం ఉన్నాం. మనకు దేవుడు అలా కాపాడేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఈ 40 రోజులు అంతరాయం లేకుండా మనం చర్చలు చేసుకోగలిగాము అంటే ఇది డివైన్ పవర్ తప్పిస్తే మరొకటి కాదు. రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతుంది. విదేశాల్లో 1000, మనకు 100. దీన్ని బట్టి మనం ఇది అవకాశంగా తీసుకుందాం. నేను, నా కుటుంబం ఈరోజు గంటలు మనం కుటుంబాలతో మాట్లాడేసుకుంటున్నాం. ఏంటి సోది మాట్లాడుతాం మనం. ఆ సోదిలో కొంతసేపు దేవుని వాక్యానికి చోటిద్దాం. ఈరోజు చర్చికి వెళ్ళావా? ఏం వాక్యం విన్నావు? ఏం చెప్పారు పాస్టర్ గారు? ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదువుతున్నావా? ఈ మాటలు చెప్పండి. మనం పోతే వాళ్ళ గురించి మనల్ని దేవుడు అడుగుతాడు. వాళ్ళు పోతే వాళ్ళ నరకంలోకి పోతే ఇదిగో నీ వల్ల నరకానికి పోయాడు వీడు అని దేవుడు చెప్తాడు. తస్మత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. మనం అనుకుంటున్నాం మనతో మాట్లాడేసుకుంటున్నాం, చట్టపట్టాలు వేసుకుని తిరిగేస్తున్నాం అనుకుంటున్నాం. మనం ఎవరికి గ్యారంటీ లేదు. ఒకడు ఎత్తబడతాడు, ఒకడు దించివేయబడతాడు. ప్రతి దినం దీని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక్కసారి మనం వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే, ఒక్కసారి మనల్ని విడిచి మన వాళ్ళు పోతే, లేదా మన ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళు విడిచిపెట్టి మనం వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అది చూడడానికి, అది వినడానికే అత్యంత భయంకరమైనటువంటి అనుభవం అది. ఈ అనుభవం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గుండెలో వేదన వస్తుంది. ఎవరు మరి కళ్ళ ముందు ఎంతమంది అహంకారాలు చేసే పరిస్థితులు ఉన్నారు ఈ రోజున మనకి ఎంత చక్కటి దివ్యమైన అవకాశం మనకి ఇచ్చాడు. ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ టైంను చాలా జాగ్రత్త వినియోగించుకుందాం. ఆ పెండ్లికి ఇస్తూ విందులు చేసుకునొచ్చు. సంతోషంగా ఉన్నారట నోహ కాలంలో. ఆ సొదొమ గుమొర ప్రాంతాలు నాశనం అయ్యే ముందు కూడా ఇంకా భయంకరమైన పాపం పెచ్చిమిరిపోతుంది, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనే ఆలోచనతోటి అంతలోనే వచ్చేసింది ఉపద్రవం. ఈ టైటానిక్ షిప్ ఇది చాలా బలంగా చేయబడింది, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నారు. అంతే అయిపోయింది. టైటానిక్లో 1600 మంది చచ్చిపోయారు. భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు.
ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన వాక్యంతో జీవిద్దాం ప్రియులారా. ఇంకొక మార్గం లేదు మనకి. మనం ఎన్ని సంపాదించుకుంటే ఏంటి లాభం? ఏంటి లాభం? ఒకడు లోకమునంతటూ సంపాదించుకొని తుదకు తన ప్రాణమును కోల్పోవటం వలన ఏమిటి లాభం? ఏం సాధిస్తాం? ప్రార్థన చేసుకుందాం. ఆ పరదేశంలోనికి మనం కూడా వెళ్ళడానికి సిద్ధపడదాం. కనబడట్లేదు కదా, అదే సత్యం, వాస్తవం. అది చాలా శక్తివంతమైనది. నీ ఆత్మను బ్రతికించేటువంటిది అది. కనబడేది నమ్మేది ప్రతి ఒడు నమ్మేస్తాడు. కనబడింది నమ్మడమే గొప్ప దేవుడిచ్చిన ఆధిక్యత. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, ప్రేమవాడిని స్తుతిస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, హెచ్చరికలను బట్టి నీకు వందనాలు నాయన. మా జీవితాలు మరొక్కసారి మేము తరచి చూసుకుంటున్నాం. చూసుకునే బాధ్యత మా మీద పెట్టావు. మమ్మల్ని మేము ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత మా మీద ఉంది. నాయన, ఈ లోకంలో మేము పరదేశులం. శాశ్వతమైనటువంటి లోకం ఉంటుంది, అది పరదేశం. ఆ పరదేశంలోనికి వెళ్ళడానికి నాయన, ఆ దొంగ వంటి ఆ మంచి మనస్సు, మారు మనస్సు, ఈయనే నన్ను తీసుకెళ్ళగలడు, ఈయన ఎలా చెప్తే అలా చేస్తాను అనే ఒక నిశ్చయత ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకోవచ్చు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోనమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలితో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమెన్.